హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే మన కుకింగ్లో స్పెషల్ వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు ఇంటికి. దానికోసం స్పెషల్గా చేశాను అనమాట ఐటమ్స్. ఇదైతే మైక్రో ఓవెన్లో చేస్తాను. తందూరి చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి రొయ్యల కర్రీ, పచ్చి రొయ్యలు, చింత చిగురు ఆల్రెడీ లాగించేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదేనా, ఇది చికెను, దాని పేరేంటి, చికెన్ కర్రీ కాదే, క్యాప్సికమ్. ఇది చికెన్ క్యాప్సికమ్ కర్రీ చేసాం అన్నమాట. కర్రీ ఇది వచ్చేసి పప్పు పెసరపప్పు, అదేంటి సొరకాయ. అంటే ఇంత చికెన్ అవన్నీ తిన్నాక మళ్ళీ వేడి చేయకుండా ఉండాలి కదా, అందుకే పెసరపప్పు, సొరకాయ, తందూరి చికెన్, రొయ్యలు, చింత చిగురు కర్రీ, చికెను, క్యాప్సికమ్ కర్రీ, గ్రేవీ కర్రీ. అంతే, మర్చిపోతాం అప్పుడప్పుడు. దాంతోపాటు వైట్ రైస్, దాంతోపాటు మళ్ళీ ఓవెన్ మూత వేయడం మర్చిపోయాను. ఓవెన్ మూత వేయాలి. సారీ, ఓవెన్ మూత కన్నా ముందు మీరు క్లీన్ చేయాలి, లేదంటే చచ్చిపోతాం. క్లీన్ చేయలేక ఒక స్వీట్ ఉండాలి కదా లాస్ట్లో మనకి. ఇదిగోండి స్వీట్ గులాబ్ జామ్ అయితే చేశాను అనమాట. ఇంతే రెసిపీస్ అయితే ఇవి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.